మీలో చాలామంది ఈ షోలే అనబడే చిత్రాన్ని చూసే ఉంటారు. అంటే అమితాబ్ బచ్చన్ ధర్మేంద్ర యొక్క ఫ్రెండ్షిప్ చాలా గొప్పగా ఈ చిత్రంలో వాళ్ళు చూపిస్తారు. ఇవాళ రష్యా భారత్ ఫ్రెండ్షిప్ ఇలాగే అనుకోవాలి. చూడండి, ఒక వీడియోలో అంటే మీకు ఈ వార్త రావడానికి ముందు దగ్గర 1 మంత్ బ్యాక్ అనుకుంటున్నాను. నేనేం చెప్పాను అంటే, ఇప్పుడు ఈ రష్యాలో మే 9వ తారీఖు విక్టరీ డే పెరేడ్ అని అంటారు. అంటే ఇది ఒక బిగ్గెస్ట్ ఈవెంట్ ఇన్ ద వరల్డ్ అండి. మాస్కోలో రష్యా యొక్క బలము అంటే వాళ్ళ వద్ద ఎలాంటి ఆయుధాలు ఉంటాయని ప్రపంచానికి చూపించడానికి వ్లాదిమిర్ పుతిన్ గారు 2008లో, అంతకుముందు ఇంత పెద్ద లెవెల్లో ఈ ఈవెంట్ జరిగేది కాదు, కానీ వ్లాదిమిర్ పుతిన్ యొక్క దేశభక్తి దీన్ని గమనించారు అనుకోండి, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఈ పెరేడ్. అంటే జర్మనీపై 2వ ప్రపంచ యుద్ధములో రష్యా సాధించిన విజయం. మీకు ఈ ప్రాణ త్యాగాల గురించి ఆలోచించారు అంటే ప్రపంచములో ఎక్కడా కూడా ఏ దేశము చెయ్యలేని పని సోవియత్ యూనియన్ చేసి చూపించింది. 2,70,00,000 మంది జర్మనీని ఓడించడానికి వాళ్ళు వీర స్వర్గము పొందారు అంటే నమ్ముతారా? 27 మిలియన్ అండి. ఎక్కడా జరగదు, కానీ జరిగింది. ఫైనల్గా వీళ్ళు గెలిచారు. గెలిచిన తరువాత ఇది ఎలాంటి ఒక రోజు, మే 9th అనేది మీకు ఇట్లాంటి ఒక ఈవెంట్ వరల్డ్లో ఎక్కడా జరగదు. ఈ వీడియోలో నేనేం మాట్లాడాను అంటే, అమెరికాకు కొత్త అధ్యక్షుడు వచ్చాడు కదా, కాబట్టి పుతిన్ గారికి ఇతనికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది, మీరు మా విక్టరీ డే పెరేడ్కి రండి అని చెప్పి పుతిన్ గారు డొనాల్డ్ ట్రంప్ గారిని ఇన్వైట్ చేస్తారు అని అందులో మాట్లాడారు. ఇందులో ట్విస్ట్ ఆఫ్ ద టేల్ ఏమిటి అంటే, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కూడా ఈ ఇన్విటేషన్ వెళుతుంది, మీరు ఖచ్చితంగా రావాలి అని పుతిన్ గారు పర్సనల్గా ఇన్వైట్ చేస్తారు అని కూడా మాట్లాడారు. ఇదేది జరగలేదండి, జస్ట్ నా ఊహ. మరి ఇలాంటి ఒక ఈవెంట్ జరిగిందంటే చూడండి, స్టేజ్ మీద ప్రపంచ చరిత్ర ఎప్పుడూ చూడని ఒక ఫోటోగ్రాఫ్ని మీరు చూస్తారు. మీకు పుతిన్ గారు ఉంటారు, మోదీ గారు, డొనాల్డ్ ట్రంప్, అలాగే చైనా అధ్యక్షుడు జీ జింగ్పింగ్. ఈ నలుగురు ఒక ఫోటోలో కనిపిస్తే ప్రపంచము ఇలాంటి ఒక ఈవెంట్ని నమ్మలేరు. అలాంటి ఒక ప్రాబబిలిటీ ఉంటుందా అని చెప్పి నేను ఆ వీడియోలో మాట్లాడాను. కానీ మీకు పరిస్థితులు మారిపోయాయి. ఇవాళ అమెరికాకు చైనాకు మధ్య జరుగుతున్న ట్రేడ్ వార్ అంటే 104% అని చెప్పి అమెరికా వాళ్ళు అన్నారండి. చైనా వాడు నేను తగ్గను అని చెప్పి వాడు ఏకంగా 84% దాకా వెళ్ళిపోయాడు. ఒళ్ళు మండిన డొనాల్డ్ ట్రంప్ గారు ఏం చేశారు, 125% ఆన్ చైనా. ఎంత ఒక భయంకరమైన వార్త చూడండి. ఒక చైనాలో తయారైన ల్యాప్టాప్ మీరు కొనాలి అనుకుంటే 1,00,000 రూపాయలు అంటే, దానిని ఇవాళ మీరు అమెరికాలో కొనాలి అంటే 2,25,000 రూపాయలు మీరు ఖర్చు పెట్టాలి. ఎవరైనా కొంటారా? ఇప్పుడు BYD కార్ అంటారు, ₹1,00,00,000 కారు 2,25,00,000 పెట్టి మీరు కొంటారా? ఇలా చైనా మార్కెట్ పతనమైపోతుంది. ఒక బద్ధ శత్రుత్వము అనేది అమెరికా చైనా మధ్య ఇవాళ ఉంది. కానీ ఇలాంటి శత్రుత్వం మధ్య భారత్ రష్యా వీళ్ళ స్నేహాన్ని చూశారు అనుకోండి, రష్యన్ ఎంబసీ యొక్క అధికారి చెప్తున్నారు, ఇలాంటి నెగటివ్ ప్రొఫైల్ ఉండే ప్రపంచంలో ప్రతి దగ్గర కూడా నెగటివ్గా ఎన్నో విషయాలు జరుగుతున్నాయండి, కానీ రష్యా భారత్ యొక్క ఈ ఫ్రెండ్షిప్ మాత్రము చాలా చాలా స్మూత్గా మాకు ఎన్నో తరాలుగా ఉంటున్న ఈ రిలేషన్షిప్ ఇవాళ కూడా ఎక్కడ పాడవలేదు. ఈ సందర్భంలో మేము భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని మా విక్టరీ డే పెరేడ్కి ఇన్వైట్ చేస్తున్నాము, ఆయన వస్తే చాలా చాలా ఆనందం అని చెప్పి వాళ్ళు ఒక ఇన్విటేషన్ని పంపించడం. అంటే మనం ఎలా ఊహించామో ఎగ్జాక్ట్లీ రష్యా వైపు నుంచి ఇంత పెద్ద సర్ప్రైజ్. ఎందుకు ఇది సర్ప్రైజ్ అంటున్నానంటే, వ్లాదిమిర్ పుతిన్ గారు భారత్కి రాబోతున్నారు అని చెప్పి మార్చి 28న రష్యా వైపు నుంచి అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ వాళ్ళ ఫారిన్ మినిస్టర్ ఇచ్చారు. పుతిన్ గారు రాబోతున్నారు, వస్తున్నప్పుడు ఈసారి భారత్ ఎలాంటి స్వాగతాన్ని అంటే ఆ రెడ్ కార్పెట్ వెల్కమ్ అంటారు చూసారా, ఇది మీకు ఎక్స్ట్రాడినరీగా ఉండాలి. ఎందుకంటే మీకు యుద్ధము జరుగుతున్నప్పుడు ఈయన UAE వెళ్ళారు, పుతిన్ గారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్ళినప్పుడు
ఆయన ఊహకే అందలేదు. ఇలాంటి ఒక స్వాగతము నాకు పలుకుతారా? మీకు యావత్ నగరాన్ని మీకు రష్యా జెండాలతో నింపేశారు. మీకు గగనతలం అంతా కూడా పెద్ద పెద్ద విమానాలు, రష్యా యొక్క ఫ్లాగ్ కలర్స్, అది చూసి ఆయన షాక్ అయ్యారు. అంటే నన్ను ఇంతలాగా మీరు అభిమానిస్తున్నారా? ఇష్టము ఉంటేనే కదండి ఈ లెవెల్లో మీరు సెలబ్రేట్ చేస్తారు. కాబట్టి పుతిన్ గారికి ఆ లెవెల్లో ఒక స్వాగతము యుఏఈ వాళ్ళు పలికారు. మరి ఇవాళ ఈయన భారత్ వస్తున్నారు అన్నప్పుడు ఈ ఏర్పాట్లు ఏ లెవెల్లో ఉండాలి అని చెప్పి చాలా చాలా పెద్ద లెవెల్లో ఇక్కడ ప్లానింగ్ చేస్తున్నారు. మీకు 2021 డిసెంబర్ నెల ఒకే ఒక రోజు ఆయన భారత్ వచ్చి తిరిగి వెళ్ళిపోయారు. మళ్ళీ వస్తాను అన్నారు. మీకు రష్యా యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 4 ఇయర్స్. మరి ఇంతలో మోదీ గారు ఒక 2 సార్లు రష్యా వెళ్ళడము, మళ్ళీ ఇవాళ అంటే ఇన్నిసార్లు రష్యా వెళ్ళడం ఏంటి అందరూ అడుగుతున్నారు. కానీ ఇన్వేరియబుల్గా అలాంటి ఒక స్కెడ్యూల్ ఉంది. సో వెళ్ళే తీరాలి. మరి ఇప్పుడు ఈయన మే 9 జీ జింగ్పింగ్ ఉండే వేదిక, అంటే పుతిన్, జీ జింగ్పింగ్, ఇక్కడ మోదీ గారు కూడా చూడండి. ఆ చతురుని మీరు గమనించాలండి. అమెరికా ప్రపంచముతో ఒక ట్రేడ్ వార్ చేస్తున్నప్పుడు మనం కలిసిపోదాము, బ్రిక్స్ అనబడే గ్రూప్ని మళ్ళీ రివైవ్ చేద్దాము, ఇది మన అందరికీ కూడా మంచిదని పుతిన్ ఆలోచించి ఇవాళ మోదీ గారు మీరు కూడా రావాలి, ఆల్రెడీ ఇన్నిసార్లు వచ్చారు కదా, ఇంకొకసారి వచ్చి వెళ్ళండి, మాకు బాగా అనిపిస్తుంది అని చెప్పి రష్యా ఎంబసీ వైపు నుంచి ఇలాంటి ఒక ఇన్విటేషన్ రావడము చాలా పెద్ద వార్తగా, ఒక మేజర్ సర్ప్రైజ్గా అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ ఇక్కడ చూడాల్సింది షోలే సినిమాలో ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్ ఫ్రెండ్షిప్ ఎలాంటిదో వీళ్ళది కూడా అలాగే. 2020లో చైనా వాడు లడాక్ వద్ద తన సైన్యముతో వచ్చి నిలబడినప్పుడు మనము మళ్ళీ రష్యా యొక్క సహాయమే కోరాం. ఏ అమెరికానో జపానో ఎవరిని అడగలేదండి, వాళ్ళు సపోర్ట్కి నిలబడ్డారు. జపాన్ వాళ్ళు ఏమన్నారు, నువ్వు ఒకవేళ భారత్ మీద దాడులు చేయాలి అనుకుంటే ముందు మమ్మల్ని ఎదుర్కోవాలి. ఇజ్రాయెల్ వాళ్ళు కూడా ఇదే మాట్లాడారు, ముందు మమ్మల్ని ఎదుర్కో, తర్వాత భారత్ దాకా వెళ్ళు అని చెప్పి చాలా గొప్పగా ఆ టైంలో మాట్లాడారు. కానీ రష్యా వైపు నుంచి ఇలాంటి స్టేట్మెంట్స్ లేవు. మనకు కావలసిన ఆయుధాలు S-400 అన్నాము, హుటాహుటీగా దానిని సిద్ధము చేసి దానికి కావలసిన ట్రైనింగ్ ఇచ్చి నేరుగా తీసుకువెళ్ళి మీరు లడాక్ వద్ద మోహరించండి. రష్యా వాళ్ళు చేసిన సహాయమే. అలాగే రష్యా చాలా పెద్ద క్రైసిస్లో ఉన్నప్పుడు మనం ఏం చేశామండి, రష్యన్ ఆయిల్స్ ప్రపంచమే మనల్ని వ్యతిరేకించింది. 50 దేశాలు నువ్వు రష్యా ఆయిల్స్ కొనకూడదు అన్నారు, కొంటాము. వాళ్ళు మా మిత్రులు ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నారు, మేము వాళ్ళ వద్దే చమురు కొంటాము. మీరు దాని వార్ ఫండింగ్ అనుకోండి, రష్యాకు సపోర్ట్గా నిలబడిన భారత్ అనుకోండి, ఏమైనా మీరు మాట్లాడండి, రష్యాను మేము విడిచిపెట్టామని చెప్పి వాళ్ళ వద్దే ఆయిల్స్ కొనడం అనేది మనము కూడా చేసాం. అంటే ఎలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినా, ఎంత పెద్ద క్రైసిస్ వచ్చినా భారత్ రష్యా మధ్య ఉండే ఫ్రెండ్షిప్ అనేది దీనిని ఎవరు కదపలేరు. మీకు ఇది ఒక అద్భుతమైన రిలేషన్షిప్ అని చెప్పి ఇవాళ కథనాలు. మరి మోదీ గారు రష్యా వెళతారా లేరా, లేదా పుతిన్ గారు వచ్చిన తరువాత, పుతిన్ గారి స్కెడ్యూల్ అయిన తర్వాత నేను వెళతాను మళ్ళీ అని ఈయన అనుకుంటారా? సో ఇన్ని విషయాలు కూడా ఇవాళ మీకు ప్రపంచ స్థాయిలో మాట్లాడుకుంటున్నారు. ఎటొచ్చి డొనాల్డ్ ట్రంప్ గారు మిస్ అయిపోయారు, ఆయనకి చైనాతో ఉండే గొడవలు. మరి ఈ టైంలో భారత్ యొక్క నిర్ణయం ఏమిటి అందరూ మాట్లాడుకునే విషయం. మరి మీకేమనిపిస్తుంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.